ఇక తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటి ఫామ్ ఆయిల్ రిఫైనర్ ఫ్యాక్టరీని నర్బెటపై ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నంగనూరు మండలం నర్బెట గ్రామంలో ఆయిల్ ఫామ్ ట్రయల్ రన్ పనులను మంత్రి తుమ్మల పరిశీలించారు. మంత్రిగా తాను మొదటి సంతకం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీపై సంతకం పెట్టినట్లు చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీని ప్రారంభిస్తారని అన్నారు. రాష్ట్రంలో 2.70 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు అవుతుందని అన్నారు. ఫ్యాక్టరీ వ్యర్థాలతో 4 మెగావాట్ల విద్యుత్తో తయారు చేస్తారని తెలిపారు. ఇంకా అధిక వర్షాలు ఉండటం మూలాన కొద్ది రోజులు పనులు నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కానీ ఈ యొక్క ఆయిల్ ఫెడ్ అధికారులు తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల ఈ రోజుకే మనం ఆయిల్ క్రష్ చేసే స్థాయికి తీసుకొచ్చాం. ఇది నేను మొదట మంత్రి అయిన మొదటి రోజున మొదటి సంతకం దేని మీద పెట్టాలి అని అనుకున్నప్పుడు నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ శాంక్షన్ ఇచ్చే దాని మీద పెట్టాను. అంతకుముందు కొద్దిగా ప్లాంటేషన్ వేసి ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సెంటర్లో ఉంటుంది. సిద్దిపేట ఏ జిల్లా నుంచి అయినా సరే అతి తక్కువ కాలంలో ఈ ఫ్యాక్టరీకి రవాణా చేసుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ పట్టణానికి కూడా రీజనబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అందుకని ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఫ్యాక్టరీ ఉండాలని నా దగ్గర 30-40 సంవత్సరాల క్రితం పెట్టిన ఫ్యాక్టరీలో ఇంత సౌకర్యాలు లేవు. 10-15 సంవత్సరాల క్రితం పెట్టిన ఫ్యాక్టరీలో కూడా ఇన్ని సౌకర్యాలు లేవు. దీంట్లో మిగతాయి కూడా కావాలని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే రిఫైనరీ చేసేదానికి లేదు. మనం ఈ ముడి ఆయిల్ని మళ్ళీ పక్క రాష్ట్రాలకి కంపెనీలకు అమ్మి రిఫైనరీ చేసి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మనకు అమ్ముతున్నారు. ఆ పద్ధతి కూడా రిఫైనరీ కూడా సిద్దిపేటలోనే పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం